గంటా విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? బొత్సకు పోటీగా గంటాను నిలబెడుతున్నారా? విశాఖ నుంచి గంటాను విజయనగరం షిఫ్ట్ చేస్తారా? చీపురుపల్లి నుంచి గంటా పోటీకి దిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖతో రాజకీయ రుణం తీరిపోతోందా? ఆయన్ను విజయనగరం జిల్లాకు చంద్రబాబు షిఫ్ట్ చేయబోతున్నారని అంటున్నారు. గంటా 25 ఏళ్ల రాజకీయ జీవితం విశాఖ జిల్లాలోనే గడిచింది. ఆయన ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిన సీట్లో పోటీ చేయకుండా గెలుస్తూ వచ్చారు. అలా విశాఖ జిల్లాలో 4 సీట్లను చుట్టేశారు. ఇక మరికొన్ని సీట్లు సీనియర్లకు అడ్డాగా ఉన్నాయి. దాంతో ఆయా సీట్లలోకి ఆయన వెళ్లలేరు. రిజర్వ్ సీట్లు 3 ఉన్న చోట అసలు పోటీ చేయలేరు. ఇక ఈ సీట్లలోనే ఆయన మళ్లీ పోటీకి దిగాలి. అందుకే టీడీపీ అధినేత గంటాను ఏకంగా విశాఖ జిల్లా రాజకీయాల్లో నుంచి తప్పించేందుకు ఆలోచన చేస్తున్నారట. దానివల్ల 2 రకాల లాభం అని టీడీపీ భావిస్తోంది. విశాఖ జిల్లాలో మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు ఆయనకు మధ్య గొడవలతో చీలిన పార్టీ పటిష్టం అవుతుందని, అలాగే విజయనగరం జిల్లా రాజకీయాల్లో బలమైన రాజకీయం ఏర్పడుతుందని మరో ఆలోచన. ఇక విజయనగరం జిల్లాలో గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు చూస్తున్నారని సమాచారం. అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఆ సీటు నుంచి ఇప్పటికీ 3 సార్లు విజయం సాధించారు. ఆయన మరోసారి పోటీ చేసి విజయం సాధించాలని చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స రాజకీయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కావడం లేదు. విజయనగరంలో బొత్స ఒక్కడు చాలు అన్నట్టు వైసీపీలో పరిస్థితి ఉంది. ఆయన వైసీపీని మరోసారి మెజారిటీ సీట్లలో జిల్లాలో గెలిపించేటట్టుగా ఉన్నారు. ఇక ఆయన మీద పోటీ పడుతున్న వారు మాజీ మంత్రి కిమిడి మృణాళికి కుమారుడు నాగార్జున. రాజకీయాలకు కొత్తైన నాగార్జున బాగానే దూకుడు చేస్తున్నారు. అయితే బొత్సను ఓడించడం అంత తేలిక కాదు. అందుకే చంద్రబాబు ఈసారి బొత్సను ఓడించాల్సిందే అన్నట్టుగా వ్యూహరచన చేస్తున్నారట. బొత్సను ఓడిస్తే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో టీడీపీకి ఎదురుండదనే ఆలోచన కూడా టీడీపీలో ఉంది. అలాగే చీపురుపల్లి సీటు ఒకనాడు టీడీపీకి కంచుకోట. అలాంటి సీట్లో బొత్స ఎదురులేని నేతగా ఉన్నారు. అక్కడే ఆయనకు చెక్ పెడితే ఇక రాజకీయం మొత్తం టీడీపీకి అనుకూలం అవుతుందని బాబు లెక్కలేస్తున్నారట. దాంతో గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి బదిలీ చేస్తున్నారట. అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండమని సూచించారని అంటున్నారు. ఇక చీపురుపల్లిలో గంటా అభ్యర్థిత్వం మీద రాబిన్ శర్మ నాయకత్వంలోని టీం ఒక సర్వే చేసి నివేదిక ఇచ్చిన తర్వాత గంటా అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు చూస్తే విశాఖ ఉత్తరం సీటు నుంచి కూడా గంటాను తప్పించేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. లోకేష్ శంకరావం సభలోనే బాలయ్య చిన్నలుడు గంటా వేదిక మీద ఉండగానే ఉత్తరం బాధ్యతలు నావి అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఉత్తరంలో గంటా అందుబాటులోకి లేకపోయినా తాను దగ్గరుండి అన్నీ చూసుకుంటానని బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ హామీ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.